అభిమానుల తప్పు. 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినందుకు వీళ్ళు ఎంతో ఆనందపడుతుంటే వీళ్ళు అతిమీరి అభిమానులు అతిమీరి చేసిన ప్రయోగాల వల్ల, అంటే వాళ్ళు చేసిన ఏమంటారు అల్లర్లు, అంటే ఏమంటారు అది ఆనందాన్ని చేయడం వల్ల 11 మంది బలయ్యారు. అంతేగాని ప్రతి ఒక్కరు మన విరాట్ కోహ్లీని జైలు వేయాలంటే ఆయనకి ఏం సంబంధం ఉందండి? ఆయన 18 ఏళ్ళ నుంచి ఆయన బెంగళూరుకి కప్పు కావాలని ఎంతో కష్టపడుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చింది ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ క్రికెట్ పరంగానే కాదు, సినిమా అభిమానులైనా సరే ఒకటి అభిమానం అనేది ఉండాలి. మరి అతి మించి అభిమానం ఉండకూడదు కదా. మన ప్రాణాల మీద పోతే ఎవరు సరే, ఆయన వస్తాడు, సరే జైల్లో పోతాడు, ఏమైనా వస్తుందా, చనిపోయినాడు బయటకు వస్తాడా, సరే పోయి కూర్చుంటాడు. విరాట్ కోహ్లీ జైల్లో కూర్చుంటాడు. ఆ 11 మంది బతికొస్తారు చెప్పండి, ఇప్పుడే కూర్చుంటాడు ఆయన. ఇక్కడ చాలామంది కూడా కరెక్ట్గా ఆ మీటింగ్ అంటే ఈ ర్యాలీ జరిగిన తర్వాత స్టేడియంలో ఒకవైపు పొలిటికల్ పార్టీకి సంబంధించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రివర్గాలు, ఎమ్మెల్యేలు మొత్తం ప్రోటోకాల్ ప్రకారంగా ఆల్మోస్ట్ గవర్నమెంట్ అంతా అక్కడే ఉంది. ఇంకోవైపు ఆర్సీబీ క్రికెట్ టీము, దానికి ఉన్న సానుభూతి పరులు, ఆర్సీబీ క్రికెట్ టీం మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ తరపు నుంచి బోల్డ్ అంత హై సెక్యూరిటీ ఉండాలి. మరి ఇక్కడ ఇంత హెవీగా క్రౌడ్ వచ్చినప్పుడు ఎవరిది తప్పు అంటారు? ఇటు గవర్నమెంట్దా లేకపోతే ఆర్సీబీ టీం తరపు నుంచిదా అంటారా? ఆర్సీబీ టీం అని చెప్పండి. ఇప్పుడు ఆర్సీబీ టీం అని ఎన్నని చూసుకుంటారండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్లేస్కి ఒక ఏరియాకి వస్తుందంటే దానికి సంబంధించిన లీడర్స్ చూసుకోవాలి. వీళ్ళు టీం ఏం చేయాలి? వీళ్ళు కప్పు గెలిపించారు, వాళ్ళకి కప్పు గెలిపించి వాళ్ళ ఏరియాకి ఒక ఏమంటారు ప్రౌడ్ ఫీలింగ్ తెచ్చారు. వాళ్ళు చూసుకోవాలి. కానీ వీళ్ళే నడుచుకుంటేనే రాలేదు కదా, నడుచుకుంటూ రాలేదు, కారులో పోయి ఇట్లా చేతులు ఏమి ఊపుకుంటూ రాలేదు కదా. బస్లో అసలు లోపల ఉన్నాడు బయటికి కనపడట్లేదు, లోపల ఉన్న వ్యక్తి బయటికి కనపడట్లేదు, అట్లా కూర్చున్నారు. మళ్ళీ ఎలా వాళ్ళ వల్ల ఎందుకు ఇబ్బంది అవుతుంది? వాళ్ళేమో నడుచుకుంటూ లేకపోతే ఇట్లా చేతులు ఊపుకుంటూ వస్తే జనాలు వాళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఇట్లా అయింది అనుకోవడానికి. వాళ్ళ పని ఏంది? బస్సులో కూర్చున్నాడు కూడా కనపడలేదు, అసలు వాడు దిగేంత వరకు ఎవరు కనపడలేదు. బట్ మేనేజ్మెంట్ కరెక్ట్, అక్కడున్న లీడర్స్ కరెక్ట్ చూసుకోవాలని నేను అంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ మిస్టేక్ అది. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మాట్లాడుతూ ఏదో తొక్కిసలాట జరిగితే పెద్ద ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడతారండి. కుంభమేళలో చనిపోలేదా, లేకపోతే ఇంకెక్కడ చనిపోలేదా, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి తొక్కిసలాట్లు కామనే కదా అని అన్నట్టు ఆయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. 11 మంది ప్రాణాలు పోతే ఒక సీఎం అనే వ్యక్తి అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తొక్కిసలాటలో చనిపోయారండి, మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కరికి నష్టపరిహారంగా మీరు కూడా ఇచ్చేయండి, మళ్ళీ సరిపోతుంది కదా. తొక్కిసలాటలో చనిపోయారు అనుకుందాం, సరే ఓకే. కుంభమేళాలో చనిపోయారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చారు కదండి, ఆ గవర్నమెంట్ ఇచ్చారు కదా, మరి మీరు కూడా ఇచ్చేయండి వాళ్ళకి, అంతే కదా. ఇప్పుడు ఆయన చెప్పిన లాజిక్ ప్రకారమే చెప్తున్నా. ఇప్పుడు కుంభమేళాలో జరిగింది, తొక్కిసలాటలో జరిగింది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అన్నా, సరే ఓకే అన్ఎక్స్పెక్టెడ్, సరే మీరు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి ఒక 50 లక్షల ఇంట్లో ఇచ్చేయండి, సరిపోతుంది కదా. ముఖ్యంగా ఇక్కడ ఒక గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్గా ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా స్టేడియంకి వచ్చారు, ఇటువైపు క్రికెటర్స్ అందరూ కూడా వచ్చారు. మరి ఇంతమంది హై ప్రోటోకాల్ ఉండేటప్పుడు ఎందుకు సెక్యూరిటీ అనేది సరిగ్గా పెట్టలేదని చెప్పి చాలామంది కూడా తక్కువ పోలీసులు పెడితే ఎలా కంట్రోల్ చేస్తారు, వాళ్ళు కంట్రోల్ చేయలేక వదిలేయడం బట్టి తొక్కిసలాట జరిగింది అంటున్నారు. మీరేమంటారు? నిజంగా అక్కడ చూసుకున్నట్టే చాలా తక్కువ మంది పోలీసులు ఉన్నారు, అంటే మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఈ క్రికెటర్స్ దగ్గర కూడా పోలీసులు ఎవరు లేరు. ఈ టీంకి సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరు కాదు. మీరు ఒకసారి విజువల్ చూడండి, అది ఆ టీంకి సంబంధించిన వాళ్ళని ప్రోటోకాల్ చేసుకుంటూ స్టేజ్ పైకి తీసుకురావడం అట్లా జరిగింది. మళ్ళీ వాళ్ళు పోలీసులు ఎక్కడికి పోయారో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ తొక్కిసలాటలో ప్రధాన కారణం ఎవరు? గవర్నమెంటా, ఆర్సీబీయా, లేకపోతే అభిమానుల అత్యుత్సాహం అంటారా? రెండు, ఇద్దరు. ఒకటి గవర్నమెంట్, అభిమానుల అత్యుత్సాహం. ఆర్సీబీది ఏముందండి, ఇప్పుడు మనం వాళ్ళని అనడానికి లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళు కప్పు కొట్టారు, వచ్చారు, వాళ్ళంతే. వాళ్ళేం మనతో పాటు నడుచుకుంటూ ఎక్కడ రాలేదు కదా. వాళ్ళు మనం వచ్చి అక్కడ హంగామా చేయలేదు, ఏం చేయాలి, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అంతే. మనం హడావిడి చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడే చూసాం, మీరు ఎంత మన ఈ హైదరాబాద్లో చూసాము, ట్యాంక్ బండ్ దగ్గర బస్సులు ఆపి బస్సుల పైన నిలబడి అసలు బస్సులు పోనీయకుండా ఒక 1.5 hour బస్సులను ఆపేశారు. అది అక్కడ ఏదన్నా జరిగి తాగిన వాడు ఏమన్నా బస్సును కొడితే అప్పుడు ఏమవుతుండే? మన తప్పు కదా అది, మనం చేసిన దానికి వాళ్ళని ఎందుకు అనాలి నాకు అర్థం కావట్లేదు. ఫైనల్గా ఈ ఆర్సీబీకి ఈ సంబంధించిన తొక్కిసలాటలో చనిపోయిన మృతులకి ఏ విధమైన సమస్య పరిష్కారం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఒక చెప్తాను నేను. చాలామంది మన విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటున్నారు. ఓకే, అరెస్ట్ చేస్తారండి. చనిపోయిన 11 మంది బతికొస్తారా చెప్పండి? రారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ముందు జరగాల్సిన పనులు చూడండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఏమన్నా వచ్చేది ఉందా అమౌంట్ వాళ్ళకి చూడండి. అండ్ ఇంకొకటి, అభిమానులు ఏంటంటే వీళ్ళని కాదండి, ఎవరైనా సరే గెలుపోవటంలోనే సహజం. వాళ్ళు గెలిచారని చెప్పేసి ఒకడు
ఒక చిన్న వీడియో చూసాను నేను. ఆర్సీబీ కప్పు పంజాబ్ కప్పు కొడితే నేను ఇలా ఉంటా, ఆర్సీబీ కప్పు కొడితే నేను కింద ఎందుకు రాదు నీకు? అది పోతే ఏమైతే నీకు పెళ్ళి కూడా కాదు, అవసరం చెప్పు? దాంట్లో కలిసిపోతే అవసరం అనేది? రే బెట్లు కట్టండి. అది ఎంతవరకు ఉండాలి? జస్ట్ మాట వరకు ఉండాలంటే మన ప్రాణాలలాగా తెచ్చుకోకూడదు. ఓకే, ఎవ్వరూ రారు మనకి, అది గుర్తుపెట్టుకోండి. ఏ అభిమాని అయినా సరే మన డబ్బులతో మనం ఎంజాయ్మెంట్ మన డబ్బులు పెట్టి చూస్తేనే అవతలవాడు ఉండేది. అది హీరో అయినా సరే, క్రికెటర్ అయినా సరే, పొలిటీషియన్ అయినా సరే, మన కష్టార్జితంతోనే పోతేనే అది. మనమే ప్రాణాన్ని తెచ్చుకుంటే ఎవరు రారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమైతే మన ఫ్యామిలీ ఓ నెల బతుకుతారు, 2 నెలలు బతుకుతారు, తర్వాత ఏం చేస్తావు? మనిషి రాడు. అదొకటి ఆలోచించుకోండి. ప్రాణాలను తెచ్చుకోకండి. అభిమానంలో ఉన్న ప్రాణాలను తెచ్చుకోకండి.